వాళ్ళిద్దరూ అధికార పార్టీ ఎమ్మెల్యేలు. ఇద్దరూ తొలిసారిగా గెలిచారు. ఒకరేమో రికార్డు మెజార్టీతో గెలిస్తే మరొకరు వైసీపీ కంచుకోటలో విక్టరీ కొట్టారు. అయితే గెలిచిన ఆనందం వారికి ఎన్నో రోజులు నిలవలేదు. ఆ ఇద్దరు ఎమ్మెల్యేలకు పక్కలో బల్లెంలా మారిందెవరు? ఏడాదిన్నర క్రితం జరిగిన ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించింది. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఉమ్మడి గుంటూరు జిల్లాలో 17 అసెంబ్లీ 3 పార్లమెంటు స్థానాలను కూటమి అభ్యర్థులు కైవసం చేసుకున్నారు. దీంతో కూటమి నేతల్లో జోష్ నెలకొంది. 5 ఏళ్ల తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో నేతలు కార్యకర్తలందరూ సంతోషంలో మునిగిపోయారు. మొదటి 6 నెలలు అంతా బాగానే ఉంది. ఆ తర్వాత కూటమి నేతల్లో ఆధిపత్య పోరు మొదలైంది. అందులో ఉమ్మడి గుంటూరు జిల్లాలో 2 నియోజకవర్గాల్లో ఈ పరిస్థితి మరింత తీవ్రంగా మారింది. పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేటలో టీడీపీలో నెలకొన్న విభేదాలు, ఆధిపత్య పోరు చర్చనీయాంశంగా మారింది. టీడీపీ ఆవిర్భావం తర్వాత నరసరావుపేట టీడీపీకి కంచుకొట్టుగా మారింది. వరుసగా 5 సార్లు నరసరావుపేట నుంచి కోడెల శివప్రసాదరావు విజయం సాధించారు. అయితే 2004 ఎన్నికల్లో తొలిసారి టీడీపీ వరుస విజయాలకు బ్రేక్ పడింది. అది 2009, 2014, 2019లోనూ టీడీపీ గెలవలేకపోయింది. అయితే 2024 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి అరవింద్ బాబు వైసీపీ అభ్యర్థి గోపిరెడ్డిపై ఘన విజయం సాధించారు. దీంతో నరసరావుపేటపై 2 దశాబ్దాల తర్వాత మరొకసారి టీడీపీ జెండా ఎగిరింది. అయితే టీడీపీ గెలిచింది అన్న ఆనందం ఎన్నో నెలలు నిలవలేదు. బీసీ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యే అరవింద్ బాబుకు స్థానిక టీడీపీ నేతలకు మధ్య సఖ్యత లేకపోవడం ఇబ్బందికరంగా మారింది. నరసరావుపేట టికెట్ ఆశించి కమ్మ సామాజిక వర్గానికి చెందిన కొందరు నేతలు ఎమ్మెల్యే అరవింద్ బాబుకు దూరంగా ఉంటూ వచ్చారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కూడా సదరు నేతలు పెద్దగా సహకరించడం లేదని నియోజకవర్గంలో చర్చ జరుగుతోంది. ఒకరిద్దరు నేతలు ఎమ్మెల్యేలు సహకరించినా పెత్తనం తమకే ఇవ్వాలని చెప్పడమే కాకుండా అన్ని వ్యవహారాలు వాళ్లే చూస్తూ ఎమ్మెల్యేను డమ్మీ చేయాలనే ప్రయత్నాలు చేస్తున్నట్లు టీడీపీలో ప్రచారం జరుగుతోంది. ఇక గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో కూడా నరసరావుపేట నియోజకవర్గం లాంటి పరిస్థితులే ఉన్నాయి. ఇక్కడ బీసీ సామాజిక వర్గానికి చెందిన గల్లా మాధవి అనూహ్యంగా సీటు దక్కించుకున్నారు. ఎన్నికల్లో మాజీ మంత్రి విడదల రజనీపై 50,000కు పైగా రికార్డు మెజారిటీతో విజయం సాధించారు. మాధవి భర్త కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తే. అయితే గుంటూరు పశ్చిమలో కూడా మొదటి 6 నెలలు అంతా బాగానే ఉన్నట్టు కనిపించినా తర్వాత ఆధిపత్య పోరుతో నేతల మధ్య విభేదాలు మొదలయ్యాయి. జిల్లా కేంద్రంతో పాటు కీలకమైన నియోజకవర్గం కావడంతో జిల్లాకు చెందిన కీలక నేతలంతా ఈ నియోజకవర్గంలోనే నివాసం ఉంటున్నారు. దీంతో ఇక్కడ ఏ పని చేయాలన్నా ఆయా నేతల రికమెండేషన్లు వస్తూ ఉంటాయి. నియోజకవర్గంలో ఇతర నేతల పెత్తనానికి ఎమ్మెల్యే మాధవి ఒప్పుకోకపోవడంతో ఈ విభేదాలు మొదలయ్యాయి. ప్రతి పనిలోనూ ఎమ్మెల్యే ఒకటంటే టీడీపీ నేతలు మరొకటంటూ అడ్డంకులు సృష్టిస్తున్నట్లుగా టీడీపీలో ప్రచారం సాగుతోంది. ఎన్టీఆర్ స్టేడియం ఎన్నికల వ్యవహారంలో మేయర్ కోవెలముడి రవీంద్ర, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్లతో ఎమ్మెల్యే మాధవికి జరిగిన వివాదం చిలికి గాలివానలా మారింది. చివరకు ఎన్టీఆర్ స్టేడియం ఎన్నికలు కూడా నిలిపివేయాల్సిన పరిస్థితి వచ్చిందంటే టీడీపీ నేతల మధ్య ఆధిపత్య పోరు ఏ స్థాయికి చేరిందో అర్థమవుతోంది. కొంతమంది టీడీపీ నేతల మద్దతు ఉండడంతో కీలకమైన అధికారులు కూడా ఎమ్మెల్యే మాధవిని లెక్క చేయడం లేదట. తన నియోజకవర్గంలో తనకు తెలియకుండా కార్యక్రమాలు చేస్తూ ఉండడంపై ఎమ్మెల్యే మాధవి మండిపడ్డారు కూడా. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో తనకు తెలియకుండా మేయర్, గుంటూరు కార్పొరేషన్ కమిషనర్ కార్యక్రమం నిర్వహించడంతో ఆంతర్యమేంటో చెప్పాలని డిమాండ్ చేశారు. కొంతమంది అధికారుల తీరుపై కూడా మండిపడ్డారు. కొందరు టీడీపీ కీలక నేతలు కూడా మాధవిని టార్గెట్ చేస్తూ నియోజకవర్గంలో రాజకీయాలు మొదలుపెట్టినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇలా 2 నియోజకవర్గాల్లో బీసీ ఎమ్మెల్యేలతో సొంత పార్టీ నేతలకు విభేదాలు జిల్లాలో హాట్ టాపిక్ గా మారాయి.